శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు. వ్యవహార లాభములు ఏర్పడతాయి. ఏ వ్యవహారం ప్రారంభించినా ఆ వ్యవహారంలో మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఒకే మాట మీద నిలబడతారు. అలాగే మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. ప్రశాంతకరమైన వాతావరణం మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో చోటు చేసుకుంటుంది. బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. వివాహాది శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. మీనరాశి వాళ్ళు జూన్ నెలలో బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సంతాన సుఖం ఉంటుంది. అంటే సంతానం లేని మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే సంతానం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీనరాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఉంటాయి. ఇతర స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. స్పెక్యులేషన్ పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి లాభాలు లేకపోయినా కొంతవరకు లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే జీవితం సాఫీగా హాయిగా సంతోషంగా ఉండటానికి అవకాశాలు మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులకు తిరుగుండదు. అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగస్తులకి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 5, 12, 15, 22, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు 3, 8, 10, 17, 20, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. అలాగే మీనరాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, ఈ నెలలో వచ్చే మంగళవారం దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. అలాగే ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. అలాగే ఈ నెలలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి గోమాతకు తినిపించాలి. ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా మీనరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ దుమ్ దుర్గాయై నమః అనే 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, దుర్గా కవచము చదివినా విన్నా మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.